ప్రజలారా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతా ఉన్నది. సో చూస్తే గుర్తుపడుతూనే ఉంటారు. ఈ మధ్యలో బాగా వైరల్ అవుతా ఉన్నది. సో మామూలు వైరల్ అవుతలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ భార్యకేమో సెక్స్ పిచ్, భర్తకేమో ఆటలో స్టంట్. సో కట్ చేస్తే సో ఆయనకు ఖర్జూర జ్యూస్లో 10 నిద్రమాత్ర మందులు వేసి లేపేసింది. సో నిద్రమాత్ర మందులు కలిపి ఆయన కొంచెం ఆపస్మారక స్థితికి పోగానే మెత్తదిండి తీసుకొని ఆయన మీద పెట్టి చంపేసింది. సో చంపేసింది, అయిపోయింది. ఆల్రెడీ ఆయనకు ఆటలో స్టంట్ ఉంది కాబట్టి ఏమైపోయింది, సో అట్లా నమ్మించింది. ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని చెప్పి ఆసుపత్రి తీసుకపోతే చనిపోయిందని చెప్పారు. సో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిరు, అంత్యక్రియలు చేసిరు, అయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది ఎపిసోడ్. ఇది ఎక్కడ జరిగింది? కాకినాడలో జరిగింది ఈ విషయం. సో ఇంతవరకు బాగానే ఉంది, అంత మంచిగా ఉంది. మరి ఎట్లా బయటపడేది ఈ విషయం? ఎట్లా బయటపడేది అంటే ఈమె పేరేమో రమాదేవి, ఇలా భర్త పేరేమో దుర్గాప్రసాద్. సో ఆయన ఆట నడుపుకుంటూ ఆయన జీవనం సాగించేవాడు. సో ఆమెకి 2 కూతుర్లు. సో ఆయన ఆటలో స్టంట్ వేసారు కాబట్టి కొంచెం మంచాన పడ్డాడు, రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. సో ఈమెకు ఆ పిచ్చి ఎక్కువ. సో ఈ గ్యాప్లో ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో గోపిసాయి అనే ఒక వ్యక్తి, బాపలకు చెందిన వ్యక్తి పరిచయం అయ్యాడు. సో పరిచయం కాగానే ఆయనతో చిటాపాటు వేసుకొని తిరగడం, సో లాడ్జ్లోకి పోవడం, రూమ్లోకి పోవడం, బయటికి పోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నది. సో ఇవన్నీ చేస్తూ ఉంటే భర్త ఏం చేసాడు, జర మందలిచ్చిండు. ఈ పనులు తప్పుకి ఇట్లా చేయొద్దమ్మా, ఏం చేస్తున్నావు ఇట్లా, నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మందలిస్తే సో ఆమె అది వినకుండా లెక్క చేయకుండా సో ఏం చేసింది, ఆ ప్రియుడికి చెప్పింది, నిద్రమాత్రలు తీసుకురా అని చెప్పింది. సో తీసుకొచ్చిండు ఈమె ఆ మాత్రలు కలిపి ఆయన చంపేసింది. సో మరి ఎట్లా బయటకు వచ్చింది, ఏ విధంగా బయటకు వచ్చింది అంటే ఇక్కడే ఉంది ట్విస్ట్, అసలైన ట్విస్ట్. ఈమెం చేసింది, ఆ ఇన్స్టాగ్రామ్లో గోపిసాయి ఆయన లవర్ ఉండు కదా, సో అంతకంటే అయిపోయిన తర్వాత ఆ గోపిసాయిని కూడా పక్క పెట్టింది. ఇక మళ్ళీ కొత్త లవర్ కోసం, కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వేట మొదలు పెట్టింది, స్టార్ట్ చేసింది. ఇక ఈమెకు అంటే ఇక ఈమె పని కూడా ఎట్లా ఉందో, ఈమె కథ ఎట్లా ఉందో స్టార్ట్ చేస్తే వాడేం చేసిండు, అలా బిడ్డకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు. సో మీ డాడీ ఎట్లా చనిపోయాడు తెలుసా, సో మీ అమ్మనే నిద్రమాత్రలు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి చంపేసిందని చెప్పి అలా బిడ్డకి చెప్పి. సో అట్లా 9వ తారీఖు నాడు వెలుగులోకి వచ్చింది విషయం, అట్లా బయటపడ్డది. సో ఇట్లా జరుగుతూ ఉంది ప్రజలారా. సో దేనికి చంపింది, ఆ పిచ్చికి ఉండి చంపింది, 6 పిచ్ ఎక్కువ చంపింది. సో ఇది జరుగుతున్నది. సో వాస్తవానికి ఏం చేయాలి, కుటుంబ బాధ్యత తీసుకోవాలా, పిల్లల బాధ్యత తీసుకోవాలా. సో ఇవన్నీ మర్చిపోయింది ఈరోజు, కుటుంబ విలువలు మర్చిపోయింది. మంచన పడ్డ భర్తను చూసుకోవాల్సిన బాధ్యత భార్య మీద ఉంటుంది, కుటుంబం నిలబెట్టే బాధ్యత భార్య మీద ఉంటుంది. సో ఇవన్నీ మర్చిపోయింది, పిల్లల జీవితాలు మర్చిపోయింది, అన్నీ మర్చిపోయి ఆమె శరీర సుఖం కోసం మాత్రం సో ఆ ఉన్న బాయ్ ఫ్రెండ్ కాక ఇంకో బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పి వెతికే వేటలో బయటపడింది. సో ఇంత దరిద్రంగా ఉన్నది ఈరోజు సమాజం, ఇంత చండాలంగా ఉన్నది ఈరోజు. ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏమేమి చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు. సో ఇల్లీగల్ ఎఫర్లు పెట్టుకొని సో ఈరోజు వాస్తవానికి కుటుంబాలు లాగం చేసుకుంటూ ఉన్నారు. సో భర్తను చంపుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమైంది, నువ్వు జైలు పాలైనావు, ఈరోజు జైలు పాలైనావు. సో నీ బిడ్డలు కూడా రేపు నేను దగ్గర రానియరు, నీ బతుకెందుకు ఇక, సో నీ బతుకెందుకు ఇక, ఇది కదా. ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది